ఆంధ్రప్రదేశ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఈరోజు ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో కూడా ఈ యొక్క యూనియన్ తరపున అయితే మాత్రం ఈరోజు చూసుకుంటే దానికి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికైతే హాజరయ్యారు. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే సుమారుగా 300-500 మంది వరకు కూడా అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీలు కూడా ఈ యొక్క సభలకైతే హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాకైతే ఇవ్వాల్సినటువంటి ఎటువంటి హామీలు కూడా రావట్లేదంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుందని వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీ రోజు ముఖ్యంగా మీ యొక్క ఈ జేఏసీ సంబంధించిన ప్రధానంగా ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవుట్సోర్సింగ్ పక్షాన మీరు మాట్లాడుతూ ఉన్నాం. గత కొన్నేళ్ళుగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా ప్రభుత్వ సంఘాల నుండి వారిని పిలిపించి వారి డిమాండ్సే మాట్లాడుతుంది తప్పించి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ వారి గురించి ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడింది లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2,50,000 పైచిలుకున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వం పిలిపించి మా సమస్యలు వినాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మెయిన్ యొక్క మాకు డిమాండ్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సమాన పనికి సమానమైతే ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అనేది మెప్మా అండ్ సెల్ఫ్ డిమాండ్ ఎక్కడైతే ఇచ్చారు శాఖలో అదే విధంగా వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. ఆప్కాస్ పరిధిలో తీసుకున్నటువంటి ఇంకా కొన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆప్కాస్లో తీసుకురావాలని మెయిన్ డిమాండ్గా కోరుతున్నాం. అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాసుకున్న దానికి వెసులుబాటుగా ఇవ్వాలి. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్స్ ఎవరైనా సరే వారికి ఒక సెక్యూరిటీగా చూపించాలి. అంటే మెడికల్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ వారికి సెక్యూరిటీ చూపించాలి. దీంట్లో స్కిల్, సెమీ స్కిల్ అని కూడా ఉన్నాయి. వారికి స్కిల్ వర్క్లు ఉన్న సెమీ స్కిల్గా చూపిస్తున్నారు, శాలరీలో వ్యత్యాసం చూపిస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా నర్స్ కానీ లేదా టెక్నికల్ పోస్ట్ ఎవరు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ అనేది ఫామ్ చేయాలి. ఇన్సూరెన్స్ ద్వారా వారికి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరితో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ప్రస్తుతం మన హెచ్ఆర్ పాలసీ అనేది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కంపల్సరీగా అవసరం అండి. ఎందుకంటే ప్రతి ఆఫీసులోకి వెళ్ళిన అయిన తర్వాత ప్రతి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ అనేది చిన్న చూపోటి తగ్గాలి మా మీద. ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండి మేము ఉద్యోగం చేస్తున్నాం, సెల్ఫ్ సర్టిఫికేషన్ లేదు ఎవరికి. ఎందుకంటే అధికారులు ఏదైనా మీటింగ్ వెళ్ళినా ఏదైనా సమస్య మీద మాట్లాడినా ఏమంటారో నా భయం. ఈ భయం పోగొట్టడానికి ఈ ప్రతి ఒక్కళ్ళని ధైర్యం నింపుకొని ఐక్యంగా ఉండాలని ప్రధానంగా. రెండోది గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే గ్రూప్ 4 ఉద్యోగాలు 2017 తర్వాత ఇలా ఇప్పుడు మున్సిపాలిటీలోని హాస్పిటల్స్ ఇలా పెద్ద పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఎక్కువ మంది గ్రూప్ 4లో రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులు వర్కర్లు చేస్తున్నారు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ గ్రూప్ 4 ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంది, వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు, అలాగే ఇంజనీరింగ్లో చేస్తున్నారు, వాటర్ హౌస్లో చేస్తున్నారు. వీళ్ళు రిటైర్డ్ అయిపోయాక వాళ్ళ భారం మాత్రం బాగా ఎక్కువ పడుతుంది. అదే స్ట్రెంత్ అలాగని అవుట్సోర్సింగ్ వాళ్ళు పెంచట్లేదు, అలాగని గవర్నమెంట్లో పోస్టులు తీసుకోవట్లేదు. 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని గ్రూప్ 4 పోస్టులకి భర్తీ చేయాలి, వీళ్ళనే తీసుకోవాలి. అది గవర్నమెంట్కి మేము చేసే ప్రధాన డిమాండ్ ఒకటి. రెండోది మున్సిపల్ వ్యవస్థలో ఏంటంటే స్కిల్, సెమీ స్కిల్ వాళ్ళు జాయిన్ అయిన పోస్ట్ ఒకటి, చేసే పని ఒకటి. వాళ్ళ చేత నాన్ టెక్నికల్గా జాయిన్ అవుతారు, వీళ్ళ చేత స్తంభాలు ఎక్కిస్తారు, వాటర్ సప్లై చేస్తారు. వాళ్ళకి ప్రమాదం అవుతే నువ్వు నాన్ టెక్నికల్ ఇక్కడ ఎక్కువ నాకు ఏ సంబంధం లేదు అని ఆఫీసులు తప్పుకున్నారు. అలా కాకుండా అక్కడ స్కిల్, సెమీ స్కిల్ అనే 2 పదాలు ఇచ్చి వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్స్ అండి. మీరు చెప్పండి మీరు ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారండి? ఆర్టీవీకి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను విజయనగరం జిల్లా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీకి నేను ఇక్కడ జిల్లా చైర్మన్గా ఉన్నాను. నా పేరు మహేంద్ర బాబు. అసలు ప్రధానమైన డిమాండ్స్ అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తలుచుకుంటే సంఖ్య అధికంగా ఉంది. అయినా మా అధికంగా ఉన్న సంఖ్యను కనీసం ప్రభుత్వం గుర్తించట్లేదు ఎప్పటికి కూడా. ఎందుకు అంటే నిజంగా బానిసత్వంగా మా బతుకులు ఉన్నాయని చెప్పాలి. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ పని జరగాలన్నా రాష్ట్రంలో కానీ
జిల్లాల్లో కానీ ప్రధానంగా పనిచేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేసరికి మా యొక్క జీవితాల కోసం కనీసం జీతాలు కూడా 15,000 అనే కింది స్థాయిలో ఉద్యోగం ఇస్తే జీతం, ఈరోజు ఆ ఉద్యోగి ఆ ఫ్యామిలీని ఏ విధంగా పోషించగలడనే విషయాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న ఈ 2,50,000 పైచిలుకున్న ఉద్యోగులందరికీ కూడా ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తే మా జీవితాలు బాగుపడతాయని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ అలాగే కొన్ని యూనివర్సిటీల్లో ఇప్పటికీ నాన్ ఫైనాన్షియల్ అనే ఉద్దేశంతో వాళ్ళ పోస్టులు పక్కన పెట్టి సుమారుగా 8 నెలలు 9 నెలలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా 12 నెలల జీతభత్యాలు ఇవ్వకపోతే ఆ యొక్క కుటుంబం అనేది ఏ విధంగా ముందుకు పోషించగలరు? రానున్న రోజుల్లో ఆత్మహత్యలు కూడా అధికంగా జరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దయచేసి ప్రభుత్వం మా మీద అంటే మంచి ప్రభుత్వం ఎలా చెప్తున్నారో ఈ మంచి ప్రభుత్వంలో మాకు కూడా మంచి జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ధన్యవాదాలు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో అయితే ఉన్నారు. అలాంటిది ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెనకబెడుతున్నారంటే ప్రభుత్వాన్ని అయితే ఒకవైపు మేము అన్ని విధాలుగా అడుగుతున్నాము, మాకైతే ప్రభుత్వం నుంచి మా సాయం చేయాలంటూ మరొకైతే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మంచి ప్రభుత్వం ఎలాగైతే చెప్పుకుంటున్నారో మాకు కూడా ఆ విధంగా మంచి అయితే చేయాలంటూ కూడా మరొకైతే ప్రధానంగా చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించిన డిమాండ్స్ కనుక నెరవేర్చలేతే మాత్రం రానున్న రోజుల్లో దీన్నైతే మాత్రం కార్యాచరణ రూపదాల్చి భారీ ఎత్తున అయితే మాత్రం జన సమీకరణ చేస్తామంటూ కూడా మరొక అయితే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తాము. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.